వాయిస్ ఆఫ్ మన్యాల్సికి స్వాగతం సుస్వాగతం. ఓ 2 రోజుల క్రితం జయప్రకాష్ నారాయణ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఒక పొలిటీషియన్ మాట మార్చొచ్చు, లేదు మామూలు వ్యక్తి కార్యకర్తలు రాజకీయ నాయకులు వీళ్ళు కొంతమంది మాటలు మారుస్తారు. అది సహజం. వాళ్ళకి ఎప్పటికీ ఏది అవసరం దాని ప్రకారం మాట మార్చుకుని వెళ్తారు, అది సహజం. కానీ ఒక సిన్సియర్ ఆఫీసర్గా పేరుగాంచిన జయప్రకాష్ నారాయణ గారు కూడా ఈ డబుల్ స్టాండర్డ్ మెయింటైన్ చేయడం మాత్రం చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆయన అంటే నాకు పూర్తి గౌరవం ఉంది, ఆయనతో నాకు కొద్దిగా పరిచయం కూడా ఉంది. ఆయనతో ఒక మూమెంట్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో ఒక పావు గంట సేపు ఆయనతో నేను ఆర్గ్యుమెంట్ చేసే అనుభవం కూడా నాకు ఉంది. దాంతో నేను చెప్తున్నాను, ఆయన అంటే నాకు చాలా గౌరవం. మొన్న ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూసి ఆశ్చర్యపోయాను. ఎప్పుడైతే జగన్ మావిగా నన్ను అన్నాడో అది మొదట్లో ట్రోలింగ్ గురైంది. చాలా మంది దాని మీద కామెంట్ చేశారు రకరకాలుగా, అంటే జగన్ ట్రోల్ చేశారు. కానీ తర్వాత ఏంటయిందంటే జనాల్లోకి నిజంగా గన్ దూసుకుపోయింది. ఇప్పుడు చాలా మంది కరెక్టే కదా, జగన్ చెప్పింది కరెక్టే కదా అని అన్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఏమన్నాడంటే ఆయన ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు, బుర్రలేని మాటలు మాట్లాడుతున్నాడు అని జగన్ విమర్శించారు. కానీ చిత్రం ఏంటంటే ఎప్పుడైతే జనాల్లోకి వెళ్ళిపోయిందో వెంటనే చంద్రబాబు నాయుడు కూడా మరి మనం పెట్టింది కూడా అదే కదా, ఇప్పుడు కొత్తగా చెప్పినట్లు చెప్తున్నాడు, మేము కూడా అదే కదా పెట్టాం అని చెప్పేసి వెంటనే మాట మార్చాడు. ఇప్పుడు అది పక్కన పెడితే ఇక్కడ జయప్రకాష్ నారాయణ గారు ఏమన్నారంటే ఇది పిచ్చితొగ్గులకు ఆలోచన. ఎంత అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఇప్పుడు మనలాంటి ఎవరిని మాట్లాడుకుంటే అది వేరే సంగతి. కానీ ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక సిన్సియర్ ఆఫీసర్గా పేరుగాంచిన వ్యక్తి కొన్నాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. మరి స్వచ్ఛంద సంస్థ లోక్సత్తా నడిపారు, తర్వాత దాన్ని రాజకీయ పార్టీ చేశారు, తర్వాత పోటీ చేశారు, మల్కజ్గిరి నుంచి చేశారు, కూకట్పల్లి నుంచి చేశారు, ఒకసారి ఓడిపోయినట్టుకున్నారు, ఒకసారి గెలిచారు. ఆ తర్వాత మళ్ళీ మూడోసారి మళ్ళీ పోటీ చేసి ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి బయటకు వచ్చేసారు. ఆయన అప్పుడప్పుడు టీవీలో ఇంటర్వ్యూ చేస్తుంటారు. ఆయన జగన్మోహన్ రెడ్డిని పిచ్చితోకలాతో పోల్చాడు. అది పిచ్చితోకలాక్ తాలూకా చరిత్ర ఏంటి అని చూసుకున్నట్లయితే ఢిల్లీ నుంచి దౌలతాబాద్ కి అతను రాజధానిని మార్చేశాడు. ఎందుకు ఢిల్లీని దౌలతాబాద్కి మార్చేశాడంటే ఇది దేశానికి కొత్తగా ఉంది, దౌలతాబాద్ అయితే మధ్యలో ఉంటుంది. సో కాబట్టి శత్రు దేశాల నుంచి మనకి కొంత కాపాడడానికి అవకాశం ఉంటుంది, మనం సెంటర్లో ఉంటాం కాబట్టి అన్న ఉద్దేశంతో ఆయన ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి మార్చాడు కదా. ఎందుకంటే దేశం కొసలో ఉంటే ఇబ్బంది అని. మరి ఇప్పుడు కరెక్ట్ గా ఇది చంద్రబాబు నాయుడు వర్తిస్తే చూడండి, నేను చెప్తా ఎలా అంటే జగన్ ఏమన్నాడు వైజాగ్ లో పెడతానన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు ఏంటన్నాడు రాష్ట్రానికి మధ్యలో ఉంది అమరావతి కంటే మధ్యలో పెడతానన్నాడు. సో రాష్ట్రానికి మధ్యలో ఉంది అమరావతి అనే ప్రాంతం, సో అక్కడ నేను పెడతాను. ఇప్పుడు చూడండి జగన్ విశాఖపట్నంలో పెడతాను. మరి ఆ రోజు పిచ్చితోకలకు ఏం చేశాడు, ఢిల్లీ నుంచి అది కొసలు ఉంది కాబట్టి మధ్యలో తీసుకొచ్చి పెడతాం, దౌలతాబాద్ లో పెడతాం రాజధాని. ఇప్పుడు రాజధాని ఆ ప్రాంతాన్ని మధ్యలో పెట్టాలన్న ఆలోచన ఆ రోజు ఏదైతే పిచ్చితోకలకు వచ్చిందో అదే ఆలోచన ఇప్పుడు చంద్రబాబు నాయుడుదా జగన్ దా, ఇది మొదటి పాయింట్. అంటే తొగలకు ఆలోచన ఎవరు చేశారు, చంద్రబాబు నాయుడు చేసినట్టు కదా. ఇప్పుడు దాని అర్థం వస్తుంది రాజధాని మధ్యలో ఉండాలని అన్నాడంటే అక్కడ ఏం జరిగింది, ఓకే దౌలతాబాద్ లో బిల్డింగ్ కట్టించారు, ఇలాగే ఒక నగరాన్ని నిర్మించారు, నానా పాటలు పడి నిర్మించిన తర్వాత అక్కడ జనాలు లేరు. అప్పుడు ఏం చేసిందంటే ఢిల్లీలో ఉన్న ప్రజల్ని దౌలతాబాద్ వచ్చి మరి అప్పుడు రాజుగారు కదా, రాజుగారి శాసనం, అప్పుడు భయాలు ఉండేవి. ఇప్పుడు ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఇప్పుడు రమ్మంటే రాడు, విజయవాడ నుంచి అమరావతికి రమ్మంటే రాడు, విజయవాడలోనే ఉంటాడు. సో అందుకోసమే వీరు అప్పట్లో అలా కుదిరేది కాదు కాబట్టి పాపం ప్రజలంతా కూడాను ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి వచ్చే మార్గ మధ్యలో కొంతమంది చచ్చిపోయారు కూడా. ఇప్పుడు జనం లేని చోట దౌలతాబాద్ లో నగరం నిర్మించింది ఎవరు, పిచ్చితోకలాక్. జనం లేని చోట అమరావతిలో నగరం నిర్మిస్తానంటుంది ఎవరు, చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చెప్పండి జయప్రకాష్ నారాయణ గారు పిచ్చితోకలాక్ పనులు చంద్రబాబు నాయుడు చేస్తున్నారా, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారా? మీరు ఐఏఎస్ ఆఫీసర్ అంటే మీకు హిస్టరీ చాలా బాగా తెలుసు కాబట్టి మీరు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు, ఎందుకంటే ఇది కూడా ఒక పేపర్ ఉంటుంది కాబట్టి. సో మరి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోయారు, ఇది మొదటి పాయింట్. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది జనం లేని చోట నగరం నిర్మించింది తొగలకు, జనం లేని చోట నగరం నిర్మిస్తానంటుంది చంద్రబాబు నాయుడు. దేశానికి మధ్యలో రాజధాని ఉండాలని భావించింది తొగలకు, మరి రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఉండాలని భావిస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అర్థమైందండి పోలికంటే ఇలా చూడాలండి, అలా కాదు. నెక్స్ట్ మన జయప్రకాష్ నారాయణ గారు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు రాజధాని అనౌన్స్ చేసేటప్పుడు ఈయన ఏమన్నారంటే ఎందుకు అన్ని 1000 ఎకరాలు, 3000 ఎకరాలు చాలు, మహాయితపని 10,000, అంతమించి ఎక్కువ అక్కర్లేదు అని అన్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేసండి, దాదాపు 50,000 ఎకరాలు ఉన్నాయి, మరొక 50,000 ఎకరాలు సేకరిస్తానంట. కొన్ని రైతులకైనా కొన్ని భూమి వాళ్ళకి చూపించారా, కొన్ని డెవలప్ చేశారా? మీరంటగా మౌలిక సదుపాయాలు అని, ఆ సదుపాయాలు అక్కడ ఉన్నాయా మీకు తెలీదా? ఈ విషయం మీరు చంద్రబాబు నాయుడు ఎందుకు అడగలేదు? ఇదేం పిచ్చితోకల పనులయ్యా, రైతుల దగ్గర నువ్వు భూములు తీసుకున్నావు, మరి 2 సంవత్సరాలు మనం డెవలప్ చేసి ఇవ్వాలి కదా, ఏమి ఇవ్వటం లేదు, 7 సంవత్సరాలు అయిపోయింది, ఎందుకు ఇవ్వలేదు అని అడగాలి కదా. ఇక్కడ మీరు ప్రశ్నించలేదు. అప్పట్లో మీరేమన్నారు, అన్ని 1000 ఎకరాలు ఎందుకని మీరే ప్రశ్నించారు. అదిగాక
మెయిన్ మీరు ఒక పాయింట్ చెప్పారు, మర్చిపోకండి, మాకు జ్ఞాపకం ఉంది. ఎందుకంటే మీరైనా ఒక అభిమానం, అందుకే మీ వీడియోస్ మేము చూస్తుంటాం. మీరు చెప్పిన ప్రతిదీ కూడా మేము తలకెక్కించుకుంటాం. మీరు అప్పుడు మాట అన్నారు, మనం హైదరాబాద్లో చేసే తప్పే తిరిగి మళ్ళీ అమరావతిలో చేస్తున్నాం. హైదరాబాద్ని బాగా డెవలప్ చేస్తాము, డెవలప్ చేయడం లేట్ అయింది. ఈరోజు మనం రాజధాని వదిలేసి ఇక్కడికి రావాల్సి వచ్చేసరికి మనకు సరైన నగరమే లేదు, ఆదాయం అక్కడ ఉండిపోయింది, మన ఆదాయం అక్కడ ఉండిపోయింది, మనం ఇప్పుడు కట్టుబట్టలతో ఇక్కడ మనం ఉన్నాం అని అన్నారు. అధికార వికేంద్రీకరణ జరగాలి అని క్లియర్గా మీరు చెప్పారు. అని ఇంకొక సలహా కూడా ఇచ్చారు. సమ్మర్ క్యాపిటల్ కానీ, లేదంటే వింటర్ క్యాపిటల్ అని కానీ, ఫైనాన్స్ క్యాపిటల్ అని కానీ, లేదంటే ఇంకొక క్యాపిటల్, అలా మనం ఒక్కొక్క చోట ఒకటి పెట్టుకుంటే బాగుంటది, అప్పుడు రాష్ట్రం అంతా డెవలప్ అవుతుంది అని మీరు చెప్పారు. మరి జగన్ అనేది అదే కదయ్యా. నారాయణ గారు, ఐఏఎస్ ఆఫీసర్ గారు, మీకు అర్థం కాలేదా? జగన్ అనేది అదే, 3 రాజధానులని అందుకే అన్నాడు. కర్నూలు అప్పుడు మనం పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు పెట్టాలి. అప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం జగన్ హైకోర్టు కర్నూలులో పెడతానంటే ఏం చేశారంటే వ్యతిరేకించారు. మరి కొంతమంది అడుగుతున్నారు, మరి జగన్ 5 సంవత్సరాలు ఉన్నాడు కదా, అప్పుడు ఎందుకు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్నం ఎందుకు అప్పుడు తాట రాలేదంటే, అప్పుడు మరి విశాఖపట్నంలో పెట్టాలని జగన్ అభిప్రాయం. కానీ ఏం జరిగింది? అప్పుడు విశాఖపట్నంలో ఒక బిల్డింగ్ కట్టించుకుంటే క్యాంప్ ఆఫీస్, సీఎం క్యాంప్ ఆఫీస్ కట్టుకొని అక్కడ నుంచి నేను పరిపాలన చేస్తానంటే హైకోర్టులో పిటిషన్ వేసారా లేదా, దాన్ని ఆఫ్ చేయించారా లేదా? ఇప్పుడు జగన్ మీద తోసేస్తాను, కేసులు వేసింది మీరు, ఆ పనులు జరగకుండా ఆఫ్ చేయించింది ప్రతిపక్షాలు. అప్పుడు ప్రతిపక్షం, ఇప్పుడు అధికార పక్షం. మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నాం, మరి 5 సంవత్సరాలు లేట్ చేసాడు, అప్పుడు మావికన్నా అనొచ్చు కదా అంటున్నాడు. ఇప్పుడు అది అందుకే అతను అంటున్నాడు ప్లాన్ బి అన్నాడు. క్లియర్ వినండి, ప్లాన్ బి అన్నాడు మొదటి పాయింట్. రెండోది, అతను అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతి రాజధాని అలాగే ఉంటుంది, కాకపోతే ఇక్కడ మావిగన్న కారిడార్ ఏర్పాటు చేసి అందులోనే కదా అమరావతి కూడా ఉంది. మీరు మచిలీపట్నం కానీ చూసుకున్నట్లయితే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మధ్యలోనే కదా ఉంది అమరావతి. సో కాబట్టి డెవలప్మెంట్ ప్రభుత్వ బిల్డింగ్లు ఇక్కడ చేద్దాం అంటుంది. అక్కడ రైతుల పొలాలు రైతులకు ఇచ్చేయండి, కొంత కాంపన్సేషన్ ఇచ్చేద్దాం అని. నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు రైతుల పొలాలు రైతులకు ఇస్తారు, ఇంకా ఆనందిస్తారో కూడా. ఎందుకంటే ఇది ఎప్పుడుకవుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎప్పుడు వాళ్ళ చేతికి పట్టాలు వెళ్తాయి, వాళ్ళ సైట్ ఎక్కడ చూపిస్తారు. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టు పక్కన ఒక రైతుకి అక్కడ పొలం ఉందనుకోండి, ఆ పక్కన ఇస్తున్నారా? మీరేం చేస్తున్నారు? ఆ ఊరి కొసలోనే ఆ పక్క ఊరును ఎక్కడో ఇచ్చేస్తారు. దీనికి వాల్యూ దానికి ఎలా ఉంటుంది? ఉండదు కదా. సో ఆ విధంగా రైతు నష్టపోతాడు. నేను అంటుంది ఏంటంటే, ఇవన్నీ పక్కన పెడితే ఎక్కడ రాదని ఏంటి అనేది తర్వాత, ఇప్పుడు జగన్ అడ్డేస్తే అయిపోద్దా? అది అవ్వదు, ఇప్పుడు అవ్వదు. మీరే అన్నారు అధికార వికేంద్రీకరణ జరగాలన్నారు, ఒక చోటే డెవలప్మెంట్ ఉండకూడదు, మన హైదరాబాద్ చేయని తప్పు ఇప్పుడు చేయకూడదు మీరే అన్నారు. మళ్ళీ ఇప్పుడు మీరేమంటారంటే ఇష్టం రాజధానులు మార్చుకోవడం, ఇది పిచ్చితోకల పనులని మళ్ళీ మీరే అంటారు. నెక్స్ట్ ఆ ఇంటర్వ్యూలో మీరు ఇంకో మాట అన్నారు. ఏంటన్నారంటే, ఇలాంటి మూర్ఖుల వల్లే చట్టబద్ధత చేయవలసి వచ్చింది అన్నారు. నాకైతే అసలు మర్చిపోయింది మాట విన్న తర్వాత. ఎందుకంటే చట్టం చేసిన తర్వాత సార్ మళ్ళీ దానికి సవరణ చేసుకోవచ్చు అనే విషయం మీకు తెలుసు కదా, అదెందుకు దాచారు? ఓకే, ఇది పార్లమెంట్ చట్టం అయిపోయింది, రేపు జగన్ వస్తాడు, ఉదాహరణకు చంద్రబాబు పూర్తి సీట్లు పడిపోతాయి, ఒక 23 ఎంపీలు జగన్కి వస్తాయి, బీజేపీకి ఒక తక్కువ మెజార్టీ వచ్చింది అనుకోండి, అప్పుడు జగన్ చెప్పినట్లు విండా మోడీ, అప్పుడు మావిగన్ను మాకు ఈ రోజు నుంచి రాజధాని అని బిల్లు పెట్టరా? పాత బిల్లుకి, పాత చట్టానికి సవరణ చేయరా? ఏంటి రాజ్యాంగంలో నేను సవరణ చేస్తున్నారు కదా, ఒక చట్టానికి సవరణ చేయలేరు అని ఎలా అనుకుంటున్నారు అసలు మీరు? అదొకటి. నెక్స్ట్, ఒకవేళ ఇక్కడ చట్టం చేసిన పార్లమెంట్ అలా చేయరు, ఇక్కడ మీరు బిల్లు పెట్టినా సరే పార్లమెంట్ అలా మాట మార్చదు అని అంటున్నారు. బాబు, రైతు బిల్లు ఏమైంది? రైతు బిల్లు ఏమైంది? మోడీ తప్పు అయిపోయిందని ఒప్పుకోలేదా? ఇదంతా ఏంటి సార్? మీకు తెలుసు కదా, అన్ని తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడడం నాకు ఆశ్చర్యం వేస్తుంది. మీరు ఎలక్షన్ కి 2 సంవత్సరాల ముందు మీరు మాట అన్నారు, జగన్ బాగా పరిపాలిస్తున్నాడు, ఎందుకంటే ప్రజలకు కావాల్సిన విద్య, ఆరోగ్యం, అలా వ్యవసాయానికి సపోర్ట్ ఉండాలి, ఆ 3 ఖచ్చితంగా జగన్ బాగా చేస్తున్నాడు. నాడు నేడు అనేటువంటి ప్రోగ్రాం కింద ఇటు స్కూల్ని డెవలప్ చేస్తున్నాడు, అటు హాస్పిటల్ డెవలప్ చేస్తున్నాడు అని మీరు అప్పుడు పోడారు. కానీ మరో 1-2 నెలల్లో ఓట్ల ఎలక్షన్ ఉందనగా మీరేమన్నారు? విధ్వంసం జరిగిపోతుంది, నేనైతే కూటమికి సపోర్ట్ చేస్తాను అన్నారు. సార్, విధ్వంసం అంటే కొంచెం చెప్పండి సార్, మాకు తెలియటం లేదు. అందరూ ఇదే అంటున్నారు, నాకు అర్థం కాదు. విధ్వంసం అంటే ఏంటి? క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి, నేను 3,40,000 కోట్ల రూపాయలు అప్పు చేశాను, అందులో 2,70,000 కోట్లు డైరెక్ట్ బటన్ నొక్కి ఎవరి అకౌంట్ లోకి అవినీతి లేకుండా డబ్బులు పంపించాను, ఫోర్ట్లు కట్టించాను, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టించాను, విజయవాడకి ఒక వాల్ కట్టించాను, ఫ్లైఓవర్ కట్టించాను. 5 సంవత్సరంలో చంద్రబాబు కట్టించింది నేను వచ్చి కట్టించాను. దట్టు ఇతనికి 5 సంవత్సరం లెక్క కూడా 2 సంవత్సరాలు లెక్క వేయాలి, ఎందుకంటే కరోనా వచ్చింది కాబట్టి. ఇలాగ ఆయన చేసిన చెప్తున్నాడు. అంతకుముందు ఎన్ని పోర్టులు ఉండేవండి మనకి, అతను ఎన్ని కట్టించాడు? ప్రభుత్వ వైద్య కళాశాలలు ఎన్ని వచ్చాయండి, ఇంక్లూడింగ్ రాజశేఖర రెడ్డి, ఎన్టీఆర్, వీళ్ళందరూ కలిపితే ఎన్ని తెచ్చారు? ఇతను ఒక్కడే ఎన్ని తెచ్చాడు? 17 తెచ్చాడు సార్, అందులో 6-7 పూర్తి చేశాడు సార్. ఇవన్నీ ఇది విధ్వంసం అంటారా? మరి యూరియా కోసం ఇప్పుడు రైతులు లైన్ లో నిలబడి కాపు కాస్తున్నారు యూరియా కోసం. అప్పుడు ఆర్బీకే సెంటర్ పెట్టి యూరియా, పురుగుల మందులు, ఇవన్నీ మొత్తం పట్టణం కావాల్సిన కూడా ఆర్బీకే సెంటర్ నుంచి వెళ్ళేవి. మరి మధ్యాహ్న భోజన పథకం అంత బాగా ఇచ్చేసి మీరు అప్పుడు పొగిడారు. చిత్రం ఏంటంటే, అది చిత్రం మళ్ళీ మీకు మేము జ్ఞాపకం చేయాల్సి వస్తుంది. అంటే విధ్వంసం అంటారు. ఏంటి విధ్వంసం? నాకు అర్థం కాలేదండి, ఏం విధ్వంసం చేశాడో. చంద్రబాబు నాయుడు
పరిపాలన వదిలేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటడికి మన ట్రెజరీలో ఉంది 100 కోట్లు సార్. అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణ ఏంటంటే తెలుసా, ఈ నెల ఉద్యోగుల జీతాలు ఇచ్చి చాలు మొత్తం ఊడ్చేసాన్నారు. ఎందుకు పసుపు కుంకుమ పథకం కింద అప్పుడు 10,000 కోట్లు ఇచ్చేసారు ఎలక్షన్ ముందు. 100 కోట్లతో అతను వచ్చాడు. కానీ అతను వెళ్ళిపోయినప్పటికి 7,000 కోట్ల రూపాయలు మిగిల్చి వెళ్ళాడు. ఏది విధ్వంసం, ఆర్థిక విధ్వంసం చెప్పండి. ఇన్ని పనులు చేసి ఇంకా నేను చాలా చెప్పాలి, చాలా పథకాలు అన్ని అమలు పరుస్తూ ఇప్పుడు ఏ పథకాలు అమలు పరిచారని ఇప్పటికే మనం 3,70,000 కోట్ల అంత ఇప్పుడు అయింది ఈ 2 సంవత్సరాల అప్పు. ఏం చేసిన లెక్కలు చెప్పండి సార్. మీరు మేధావులు మీరు అడగండి సార్. చంద్రబాబు నాయుడు నువ్వు ఏ పథకాలు సరిగ్గా అమలు పరచడం లేదు, నువ్వు అసలు ఏం చేస్తున్నావు, ఈ డబ్బంతా ఏంటి, జగన్ ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇదిగో నేను 2,70,000 కోట్ల రూపాయలు నేను డైరెక్ట్ గా బటన్ నొక్కి ఇచ్చాను, ఇన్ని నేను కట్టించాను, ఇన్ని చేశాను, నేను ఇన్ని మార్పులు తీసుకొచ్చాను సమాజంలో అని చెప్తున్నాడు. మరి నువ్వేం చేశాను అడగండి సార్, మీలాంటి అడగండి సార్. ఇదంతా ఎందుకు అంటున్నంటే బాధ అనిపించి అంటున్నాను. ఎందుకంటే మీలాంటి మేధావులు మామూలు రాజకీయ నాయకులు జగన్ ఎన్ని తిట్టుకున్నా లేదు, చంద్రబాబు నాయుడిని యువతల పార్టీ ఎన్ని తిట్టుకున్నా మేము పట్టించుకోపోదు. మిమ్మల్ని ఒక ఆదర్శంగా మేము తీసుకుంటాం. మీలాంటి వ్యక్తులు ఉండాలనుకుంటాం, మీలాంటి మేధావులు ఉండాలనుకుంటాం, దేశానికి అవసరం అనుకుంటాం. అలాంటి మీరే మాట మారుస్తున్నారు సార్. ఏం జరిగిందో అర్థం కాలేదు. గతంలో మీరేనే మాట మీరే దాన్ని వైలేట్ చేస్తున్నారు. అది బాధ అనిపించి ఈ వీడియో చేస్తున్నాం. ఈ మాటలను మిమ్మల్ని బాధపడితే క్షమించండి సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మన్యాసన్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.